మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం ఉందండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడ్డు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, అంతేనా ఒకటి ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాశాను, ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఇక్కడ మరి దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే కుమారుని యందు విశ్వాసము నిత్యజీవము, దీని గురించి మరి రిఫరెన్స్లు చూసుకుంటే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతి వాడును నశింపగా నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పేసి దేవుడికి మాట్లాడుతున్నారు. ఇంకా యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మరి ఒకటో యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని కుమారుని అంగీకరించేవారు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా రెండో విషయం చూస్తే విధేయత చూపకపోవడము, దేవుని ఉగ్రత, దీని గురించి రెఫరెన్స్లు చూసుకుంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను, అవిధులైన వారి గురించి కదా అంటే. ఇంకా మరి కాగా అవిశ్వాసం చేతని వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించున్నాం కదా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి సందర్భోచిత వచనాలు 3వ విషయము, ఇక్కడ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పేసి దేవుడు మనం ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. మనం కూడా ఆయన హెచ్చించబడాలి, మనం దేవుడిని మనం తగ్గించుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వచనాలన్నీ కూడా యేసుక్రీస్తును మరి నమ్మడము మరియు ఆయనను విధేయత చూపడము మరి రక్షణ పొందడము ఇవన్నీ కూడా ముఖ్యమైన అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాయి అన్నమాట అండి. ఆయన నమ్మి విశ్వసించాలని చెప్పేసి అప్పుడే నిత్య జీవానికి వెళ్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కుమారుని విశ్వసించి వారే నిత్యజీవం కలవారని చెప్పేసి, నిత్యజీవానికి వారసులు ఎవరంటే కుమారుని విశ్వసించి వాళ్ళు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటే ఈ దినం వాగ్దానం అందరి చేతులు అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన శాశ్వత మందిర ఘనమైన అనగాల స్తుతిస్తోందండి. 80 ప్రపంచం ప్రతి బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోవడానికి ప్రతి బిడ్డ అవసరం అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డలు మంచి ఆరోగ్యం, విద్యాశైలిలో నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనలు దుఃఖం తెచ్చిన కుమిన వారిని లేకపోతే రక్షణ తెచ్చండి. యవనస్తులు మళ్ళీ పచ్చిన ఏమైనా కాదు మీకు కాడమంట కూర్చోపండి. మీ ఇతరు రానియర్ మీరు మీ అందరూ సిద్ధపంట కూర్చోమని ఎత్తబడి గుంపులు ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.